న్యాయ వ్యవస్థ సుప్రీం కాదు, న్యాయమూర్తిపై సిఐ ధిక్కార ధోరణి, ములుగు కోర్టులో అనుచిత ప్రవర్తన, న్యాయవాదుల విధుల బహిష్కరణ, సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ ఈ అసలు ఏంది ఇది? ఈ ములుగులో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ములుగు జిల్లా కేసులు ఈ మధ్యలో చాలా అర్థమవుతాయి, చాలా వస్తున్నాయి. ఏది చూసినా కూడా ఏదో ఒక పంచాయతీ ఆడ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనటువంటి పంచాయతీలు ములుగు జిల్లాలో వస్తున్నాయి. అవి ఆ ములుగు మూలకు ఉన్నది కాబట్టి ఆయన ఇక్కడ దాకా అస్తలో కాదు. కానీ మేము ఓపెన్ చేసి చూసేదంటే ములుగు పంచాయతీలు ఎక్కువ ఉంటున్నాయి. మా సీతక్క మరి ఎందుకు ములుగు జిల్లా మీద ఫోకస్ పెడుతుందో ఎందుకు తెలియదు. కానీ ఈయన న్యాయ వ్యవస్థ సుప్రీం కాదంటాను డైరెక్ట్ సిఐ. మరి ఎవరు సుప్రీము? పోలీసులా? సీతక్క సుప్రీమా? ఎవరు సుప్రీం? ఆ సుప్రీం ఎవరో చెప్పాలి కదా. న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనది ఏం కాదట. న్యాయమూర్తిపై సిఐ ధిక్కార ధోరణి, ములుగు కోర్టులో అనుచిత ప్రవర్తన, న్యాయవాదుల విధుల బహిష్కరణ, సిఐపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ములుగులో కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు. రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనది ఏం కాదు అంటూ న్యాయమూర్తిపై ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ధిక్కార ధోరణి ప్రదర్శించడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. సదరు సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ములుగు జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ములుగు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మహిళా న్యాయమూర్తి గురువారం కోర్టు వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సిఐగా పనిచేస్తున్న బి నరహరి ఓ కేసులో దర్యాప్తు అధికారిగా సాక్ష్యం చెప్పేందుకు ఇదే రోజు మధ్యాహ్నం నిర్లక్ష్యంగా కోర్టు హాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించినట్టు న్యాయవాదులు తెలిపారు. న్యాయమూర్తిపై కనీస గౌరవం చూపకుండా చాలా అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. ఆయన తీరుతో కోర్టులో ఉన్నటువంటి ఏపీపీతో పాటు న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని వాపోయారు. సదరు సిఐ ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినప్పుడు 2018 నుంచి 2021 వరకు 5 కేసుల్లో దర్యాప్తు అధికారిగా ఉండగా సాక్ష్యం చెప్పేందుకు కోర్టులో హాజరై కానందున సిఐపై నాన్ బైలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని వివరించారు. సిఐ కోర్టు హాల్లోకి వచ్చిన సమయంలో న్యాయమూర్తి 2 కేసుల్లో ఉన్న వారెంట్లను కోర్టు నిబంధనల ప్రకారం రద్దు చేయించుకోవాలని సూచించారని చెప్పారు. దీనికి సిఐ సమన్లు జారీ చేయకుండా కోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని సమాధానం ఇచ్చారని, కోర్టు ఆదేశాలు పాటించడానికి బదులుగా కోర్టు అధికారాన్ని సిఐ ప్రశ్నించారని వివరించారు. న్యాయస్థాన ప్రిసైడింగ్ ఆఫీసర్తో అహంకారపూరితంగా వాదనకు దిగి కోర్టు పట్ల అగౌరవ వైఖరి ప్రదర్శించారని తెలిపారు. సిఐని ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తున్నారని కోర్టు ప్రశ్నించగా కామారెడ్డి ఎస్పీ పరిధిలో పనిచేస్తున్నానని సమాధానిస్తూ మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే చేసుకోండి అంటూ ధిక్కార ధోరణిలో సమాధానం ఇచ్చారని చెప్పారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ కోర్టు న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనవేం కావు అంటూ వ్యాఖ్యానిస్తూ వెళ్ళిపోయారని తెలిపారు. కోర్టు హాలులో జరిగిన సమయంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిఐని నియంత్రించేందుకు ప్రయత్నించకుండా మౌనంగా ఉన్నారని చెప్పారు. సిఐ ప్రవర్తన కోర్టు గౌరవానికి భంగం కలిగించేలా ఉండటంతో పాటు న్యాయవాదుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారిని అదుపు చేయకపోతే అది న్యాయపాలన, న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన సిఐపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రయ్య, న్యాయవాదులు వినయ్ కుమార్, సునీల్ కుమార్, భిక్షపతి, రవీందర్ పాల్గొన్నారు. నేనేమంటున్నా అంటే ఈరోజు 2018 నుండి 2021 వరకు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉన్నటువంటి ఆయన బాధ్యత కదా. అప్పుడు ఉన్నటువంటి పెండింగ్ కేసులకు సంబంధించిన నువ్వు కామారెడ్డిలో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది, ఏడుంటుంది భయ్. నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత ప్రకారంగా నువ్వు వచ్చి సమానం చెప్పాలి కదా. అప్పుడు నీ పరిధిలో ఉన్నటువంటి కేసులే కదా అవి. వచ్చి ఏంటిది మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే చేసుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ధైర్యం ఏంది అని అంటే ఏమైనా గట్టిగా జరిగేది ఉంటే రేపు పొద్దుగాల మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు. రాజకీయాల్లోకి వచ్చేది ఉంటే ఇట్లా ఏదో కామెంట్లు చేసి రాష్ట్రంలో హీరో అయిపోదాం, హీరో అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వద్దాం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళ ఇట్లాంటి అధికారుల మీద కోర్టు చర్యలు ఏముంటాయి అంటే ఏముంటాయి, మళ్ళీ అదొకటి చూసుకోవాలి కదా. దయచేసి ఈరోజు సుప్రీం న్యాయ వ్యవస్థ సుప్రీం కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోలీస్ అధికారులు ఇట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ప్రజలతో ఎట్లా మాట్లాడతారు? వీళ్ళు పేదవాళ్ళతో ఎట్లా మాట్లాడతారు? ఒకవేళ చదువుకొని రానివాడు నిరక్షరాస్యులు వచ్చేదంటే వానితోనే విధంగా బిహేవ్ చేస్తాడు. ఆలోచించాలి కోర్టులు. ఈరోజు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉండాలని అప్పుడు అడిగితే సీసీ కెమెరాలు ఉండాల్సింది పోయి ఎవరైనా జర్నలిస్టులు వీడియో అయితే ఫోన్లు గుంజుకున్నటువంటి పరిస్థితి. లాస్ట్ టైం హైదరాబాద్ మహానగరంలో మా ఫోన్ గుంజుకున్నారు పోలీసులు వీడియో తీస్తూ ఉంటే. మా మీద కేసు పెట్టారు మళ్ళీ తిరిగి. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది? నేనేమడుగుతున్నానంటే కోర్టుల్లో జడ్జీలు ఇచ్చేటువంటి తీర్పులే ఆన్లైన్లో చూసుకునేటువంటి సౌకర్యాలు కలిగినప్పుడు ఉన్నప్పుడు ఏ కోర్టులో ఏ హాల్లో ఏ జడ్జి ఏం జడ్జిమెంట్ ఇస్తున్నాడు, అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందని చెప్పేసి మేము ఫోన్లో ఒక యాప్లో చూసుకున్నట్టుగానే ప్రతి పోలీస్ స్టేషన్లో
ప్రతి పోలీస్ స్టేషన్లో సిఐ ఏం చేస్తున్నాడు, ఎస్ఐ ఏం చేస్తున్నాడు, ఏసీపీ ఏం చేస్తున్నాడు, డీసీపీ చేస్తున్నాడు, కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఆయన రూట్ మ్యాప్ ఏంది, ఆయన ఎవరిని కలుస్తున్నాడు, ఇవన్నీ కూడా ఒక యాప్లో పెట్టాలి కదా, మేము చూసుకోవాలి కదా. ఏ పోలీస్ స్టేషన్లో ఏ రిసెప్షన్ ప్రజలతో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ ఎస్ఐ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో పోతా అంటే ఫోన్లు ఇక్కడ పెట్టిపోవాలని చెప్పేసి అంటే మేము లోపలికి పోయేటప్పుడు ఫోన్ లేకపోతే లోపల ఏమైనా బెదిరిస్తారా మీరు? లోపల ఏం జరుగుతుంది, ఎందుకు ఫోన్లు బయట పెట్టిపోవాలి మేము? రికార్డ్ చేస్తారు కావచ్చు, ఆ రికార్డ్ చేస్తే తప్పేమన్నా మీరు ఏమైనా దొంగతనం మాట్లాడతారా? మీరు పోలీసు అధికారే కదా, మీరేం తప్పు మాట్లాడరు కదా, తప్పు మాట్లాడేటప్పుడు భయపడాల్సింది మీరెందుకు భయపడుతున్నారు? దయచేసి దీని మీద కోర్టులు కూడా సీసీ కెమెరాలు ఉండాలంటారు, లాకప్ డెత్ జరిగిందని సీసీ కెమెరాలు పనిలో అంటారు. మరి అమ్మ లాకప్ డెత్ నుండి మొన్న జరిగినటువంటి లాకప్ డెత్ వరకు అన్ని డెత్తులలో ఈ కర్ల రాజేష్ వరకు మరియమ్మ దగ్గర ఉండి మాదిగా మరియమ్మ అంటే దళిత మరియమ్మ దగ్గర ఉండి మళ్ళీ దళిత కర్ల రాజేష్ వరకు ఎంతమంది చచ్చిపోయినా లాకప్ డెత్తులలో సీసీ కెమెరాలు పనిచేయి. ఆడ ఎస్ఐ సిఐ ఇద్దరు ఉండే సిఐ తప్పు చేసినా అని అంటే ఎస్ఐని సస్పెండ్ చేస్తారు, ఎస్ఐ తప్పు చేసినా అంటే సిఐని సస్పెండ్ చేస్తారు. ఆయనను అగ్రకుల పైన ఉంటాడు, ఆయనను బీసీ ఉంటాడు, బీసీ ఆయనను సస్పెండ్ చేస్తారు, అగ్రకుల పైన అట్లే పెడతారు. ఇప్పుడు ఆఖరికి ఏం చేస్తారు, కోర్టుల మీద కామెంట్లు చేస్తారు. వీళ్ళు కోర్టు హాల్లో అందరూ ఉండగానే జడ్జి గారితోని దురుసుగా ప్రవర్తించారంటే తెలంగాణ ప్రజలతోని పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఈ ప్రవర్తనను మార్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు కేసులు ఉంటే కేసులకు సంబంధించిన విషయాలలో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్తోని ఒక్కొక్క సందర్భంలో కోపాన్ని రావచ్చు, ఒక్కొక్క సందర్భంలో కోపాన్ని రావడం వేరు. 1కి 10 సార్లు ఎవడన్నా ఇబ్బంది పెడతా ఉంటే ఆ వాని విషయంలో కోపాన్ని రావడం వేరు. కానీ కోర్టు హాల్లో కూడా కోపాలకు వస్తున్నటువంటి పరిస్థితులు ఏంది?